కష్టం వచ్చో బాధ ఏర్పడో మీ జీవితంలో ఆనందాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడి కష్టాలతో ఒక తలుపు మూసుకుపోయినంత మాత్రం చేత ఆ మూసుకుపోయినటువంటి తలుపు వైపే చూస్తూ బాధపడుతూ నిరాశ నిస్పృహలకు లోనవ్వటం ఎంతవరకు సరైందంటారు? మరి మీరు చేస్తున్నది అదే పని. ఎంతసేపని జరిగిపోయిన దాని గురించే, వచ్చినటువంటి కష్టం గురించే ఆలోచిస్తూ ఉంటారు. మరో అవకాశం మీకు వేచి ఉంటుంది, మరోవైపు తలుపు తెరిచి ఉంటుంది. మీరు బాధలో ఉన్నారు కాబట్టి మూసి ఉన్నటువంటి తలుపు వైపే చూస్తూ ఉన్నారు, కానీ మరోవైపు తెరిచి ఉన్నటువంటి తలుపు వైపు చూడాలనుకోవట్లేరు. అంటే మరో అవకాశం మీకోసం ఎదురు చూస్తూ ఉంది అని అర్థం. కాస్త నిరాశ నిస్పృహల నుంచి బయటపడి ఆలోచించగలిగితే మరో అవకాశం ఏంటో మీకు ఇట్టే అర్థమవుతుంది. అందుకోసమని ఎప్పుడు ముగిసిపోయినటువంటి అంశాల గురించి, మూసి ఉన్నటువంటి తలుపు గురించి కాదు, అది జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏం జరగాలి, ఎటువైపు తలుపులు తీసి ఉన్నాయి, ఎటువైపు అవకాశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి అనేది అర్థం చేసుకొని ఆ వైపుగా ఆలోచించండి. మీ సమస్యలన్నీ ఆవిరులై ఎగిరిపోతాయి. అత్యద్భుతంగా నిర్ణయ శక్తి పెరిగి ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తారు. ఆలోచించండి, మీకే అర్థమవుతుంది.